దీంట్లో పార్టీ నిమిత్తం ములుగులో జరిగిన జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా వచ్చారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ 3K రన్ కు జెండా ఊపి సీతక్క బలరాం నాయక్ ప్రారంభించారు. సాధన స్కూల్ గ్రౌండ్ నుండి బస్టాండ్ మీదుగా సాధన స్కూల్ వరకు 3K రన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మహోత్సవాలు నిర్వహించారు. అనంతరం పోలీస్ అధికారులు, జిల్లా కలెక్టర్ దివాకర్ యువతీ యువకులతో కలిసి డీజే పాటలకు స్టెప్పులు వేశారు. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని సీతక్క సూచించారు. అనంతరం 3K రన్ లో పాల్గొన్న యువతీ యువకులకు సీతక్క హెల్మెట్, ప్రైజ్ మనీ అందించారు. మరి చనిపోయినటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. ములుగు జిల్లాలో కూడా గత సంవత్సరం 45 మంది వివిధ రకాల యాక్సిడెంట్లతో చనిపోవడం జరిగింది. ఈ జనవరి నుంచి ఎవరు కూడా అలాంటి యాక్సిడెంట్లతో చనిపోకుండా అవేర్నెస్ కల్పించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మరి కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క యువకులు అంటే బండి పట్టినటువంటి ఏమంటారు స్టీరింగ్ పట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మరి ఎవరు మన ద్వారా మనం అనుకుంటా స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ, స్వీయ మరి ట్రాఫిక్ రూల్స్ కూడా పాటిస్తేనే ఎవరికి ఇబ్బంది కూడా జరగదు. సో ఈరోజు చాలా సంతోషం. 7 గంటల నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క ప్రోగ్రామ్ దాదాపుగా 10 వరకు కూడా చాలా యాక్టివ్గా 3 కిలోమీటర్లు కొంతమంది వాకింగ్ చేసారు, కొంతమంది రన్నింగ్ చేసారు, జాగింగ్ చేసారు, డ్యాన్స్ లైన్ అన్నీ కూడా ఉత్సాహంగా జరిగింది. ఇదొక ఉత్సాహం. ఈ ఉత్సాహాన్ని మరి ఏడాది పొడుగునా నిర్వహిస్తూ 0 యాక్సిడెంట్గా ఈ జిల్లాలో నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఉన్న నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఎంపీ గారు బలరాం నాయక్ గారికి, స్పాన్సర్గా ఉన్న మా అశోక్ గారికి, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా నగర్ ఎస్పీ, ఓఎస్డి, మరి డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆర్టీఏ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ గారు వారందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరికీ యువకులకు, పోలీస్ అధికారులకు, వారి సిబ్బందికి, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మన ములుగు అన్ని రంగాలలో ముందంజలో ఉంచాలన్నటువంటి లక్ష్యంతో అన్ని శాఖల అధికారులు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం, మేము ప్రజాప్రతినిధులు కూడా కృషి చేస్తాం. రాజకీయాలకు అతీతంగా మరి అందరం కూడా ఈ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయడం కోసం చేయి కలుపుదాం, అభివృద్ధిలో ముందంజలో ఉందామని కోరుతూ, అభివృద్ధి జరగాలంటే ఫస్ట్ ప్రతి ఒక్క పర్సన్ యాక్టివ్ ఉండాలి, లైవ్ ఉండాలి, బ్రతికుండాలి, భద్రత ఉండాలి, అదేవిధంగా యాక్టివ్ ఉండాలి. ఎంత యాక్టివ్నెస్ ఉంటే అంత ఎక్కువ పని చేయగలుగుతాం. ఆ పనితనంతో కూడా మనం ఇంకా మనలో ఉన్నటువంటి ఏదైతే అంటే వెనుకబాటుతనం ఉందో దాన్ని ఓవర్కమ్ కూడా చేయగలుగుతాం. సో ఇలాంటి ఫిట్నెస్, అవేర్నెస్ ఇవన్నీ కూడా చాలా అవసరం. మండలాల వారిగా కూడా కొంత డ్రైవర్లకు కానీ ఇతరత్ర యూత్ రైతన్నకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం